హలో అండి. డోరీస్‌ని నేనిప్పుడు డిఫరెంట్‌గా ఎలా కట్ చేసుకొని, ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం రండి. నేను అంటే పెద్దగా రౌండ్ రావాలంటే ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఒక గిన్నె అయితే తీసుకొచ్చాను. ఆ గిన్నె అయితే కరెక్ట్‌గా సరిపోయిద్ది అనిపించింది నాకు. అందుకనేసి ఆ గిన్నె క్లాత్ మీద పెట్టి ఒక 3 అలా డ్రా అయితే చేసుకొని, దాని ప్రకారంగా కట్ చేసుకున్నాననమాట. కట్ చేసుకొని ఆ తర్వాత అదే అదే లెవెల్‌లో ఇంకొక లైనింగ్ అనమాట. అంటే లైనింగ్ కూడా నేను అలాగే కట్ చేసుకున్నాను చూడండి. మొత్తం ఒక 3 కట్ చేసుకున్నాను. అవొక 3, ఇవొక 3 అయితే కట్ చేసుకున్నాను. అంటే ఇప్పుడు మనకి 6 వస్తాయన్నమాట. మధ్యలోకి కట్ చేస్తాం కాబట్టి 6 వస్తాయి. సరిపోయిద్దనమాట. ఒక డోరీస్‌కి ఒక 3, ఒక డోరీస్‌కి ఒక 3 అనమాట. అలాగనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను అదే లైన్‌లో మొత్తము అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే రెండిటిని కలిపి మనము చుట్టూ ఒక పాదం ఖర్చు ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి, కుట్టుకోవాలన్నమాట మొత్తం. చూడండి, ఇప్పుడు మొత్తము 3 అయిపోయాయి కదా! ఈ యొక్క 3, ఆ యొక్క 3 లైనింగ్ ఒక 3 ఉన్నాయి కదా! ఇప్పుడు లైనింగు దాని మీద ఇలా పెట్టుకొని చుట్టూ ఒక పాదం ఖర్చు ఉండేలాగా కుట్టుకోవాలన్నమాట. దాని మీద నేనైతే గుండు సూదైతే పెట్టుకున్నాను. ఎందుకంటే పక్కకి జరగకుండా ఉంటుందని చెప్పేసి. తర్వాత ఇప్పుడు చుట్టూ ఒక పాదం ఖర్చు ఉండేలాగా చుట్టూ అలా కుట్టుకోవాలన్నమాట. గ్యాప్ లేకుండా అలా కుట్టుకొని తర్వాత ఏం చేయాలంటే చుట్టూ టక్స్‌లు అనేవి పెట్టుకోవాలి. ఎందుకంటే అది ఆ షేప్ అనేది కరెక్ట్‌గా రావాలి అంటే తిరగాలి కదా మనకి. అందుకని చెప్పేసి చుట్టూ అలాగా టక్స్‌లు పెట్టుకోవాలన్నమాట. టక్స్‌లు పెట్టుకుంటే అప్పుడు ఈజీగా ఆ షేప్ అనేది కరెక్ట్‌గా నీట్‌గా ఫినిషింగ్‌లో వచ్చిద్దనమాట. ఇలాగా ట్రెండీవి కొంచెం మనము వేసామంటే కస్టమర్స్ ఏంటంటే ఎక్కువగా ట్రెండీగా ఉండేవి కోరుకుంటారు. కాబట్టి మనం ఓల్డ్‌గా ఎప్పుడు వేసేలాగా వేసామంటే కస్టమర్స్ అస్సలు మన దగ్గర స్టిచ్ చేయించుకోరనమాట. మనకి కొంచెం ఒక ఆప్షన్ ఏంటంటే, మన కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, మీరు ఇలా కుట్టారనుకోండి, ఖచ్చితంగా మీకే ఇస్తారు. ఇప్పుడు ఏం చేయాలంటే అలా మధ్యలోకి కట్ చేసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇలాగా చుట్టూ అలా అనుకున్నామంటే చూడండి, కరెక్ట్‌గా షేప్ అనేది కరెక్ట్‌గా వచ్చేసింది కదా! ఇప్పుడు దీన్ని మనము కుట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలాగే నేను మిగతాయి కూడా అన్నీ రెడీ చేసుకుంటున్నాను ఆల్రెడీ. అంటే వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేను ఓన్లీ కొంచెమే చూపిస్తున్నాను. అన్నీ కట్ చేసుకున్నాను కదా! ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఆల్రెడీ డోరీ అనేది స్టిచ్ చేసుకున్నాను అనమాట. ఆ డోరీ ఎలా కుట్టుకోవాలి నేను నా ఛానల్లో ఒక వీడియో అయితే పెట్టాను. ఒకసారి చూడండి, ఎలా సన్నగా కుట్టుకోవాలా క్లాత్ తోటి అని చెప్పేసి. ఇప్పుడు ఆ డోరీని దాని మధ్యలో పెట్టేసి ఇక్కడ పైనుంచి ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. అప్పుడు చాలా నీట్‌గా వస్తుందనమాట. రౌండ్‌గా చాలా నీట్‌గా వస్తుంది డోరీ అనేది. చాలా బాగుంటుంది కూడా లుక్ అనేది. ఎక్కువ నేనేంటంటే ఆపట్టు క్లాత్ తీసుకున్నాను కదా! క్లాత్ వైజ్ కూడా మనకి డోరీస్ అనేవి బాగుంటాయన్నమాట. మనం తీసుకునే క్లాత్‌ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొకటి తీసుకొని కొంచెం అనమాట, ఎంతంటే కొంచెం గ్యాప్ వదిలేసి పైన, ఆ తర్వాత మళ్ళీ పెట్టుకొని మనం ఎప్పుడైనా లోపల ఫోల్డింగ్‌లో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి. పైన లైనింగ్ అనేది అంటే పైన వచ్చేసి రాంగ్ సైడ్‌లో ఉండాలి. అప్పుడు మాత్రం ఆ రాంగ్ సైడ్ అనేది మనం తిప్పినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. రైట్ సైడ్ అనేది బయటకు వచ్చేసిద్దనమాట. అలాగైతే కుట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఏంటంటే దారం అనేది ఊడిపోయింది. ఇంకా మళ్ళీ నేను దారం పెట్టుకొని ఇంకా కుట్టుకున్నాను అనమాట. ఇలాగైతే నేను కస్టమరు ఏమీ చెప్పలేదు, ఇలా కుట్టి ఇచ్చాననమాట. తను అయితే చాలా బాగుందని చెప్పింది. లేదండి చాలా బాగుంది అని చెప్పిందనమాట. నేను ఓన్లీ 200 తీసుకున్నాను కాబట్టి 200 తీసుకున్నాను. అలాగే ఇంత బాగా స్టిచ్ చేశాను కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే నేను ప్రతి ఒక్కటి మీకే ఇస్తానని చెప్పారనమాట. అది మనలోనే ఉండిద్ది. మనం ఫస్ట్‌లోనే స్టార్టింగ్‌లోనే ఎక్కువగా తీసుకొని అంత నీట్‌గా కుట్టివ్వకపోతే అప్పుడు కస్టమర్స్ అనేది మనకు రారనమాట. ఇలా కుట్టామంటే కొంచెం తక్కువకి కుట్టి అలాగే మనం నీట్ ఫినిషింగు బాగా కుట్టామంటే మనకి కస్టమర్స్ అనేది ఎక్కువగా వస్తారు. చూడండి, ఇంతే, చాలా ఈజీ కదా! ఇలాగే కుట్టుకోవాలన్నమాట. నేను రెండిటిని అయితే కుట్టాను, చూసారు కదా! నేను ఎలా కుట్టానో మీరు కూడా చూసుకుంటూ అలాగే కుట్టండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా ఇంత నీట్‌గా వచ్చిద్దనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను ఎంత కష్టపడి కుట్టాను కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.